E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పాస్టర్ జాన్ పాల్ గారి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ కార్యక్రమం. కల్వరి అపోస్తలిక్ చర్చ్ సబ్బవరం. ఈ సమాజంలో చాలా మంది ప్రముఖ పాస్టర్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్క పాస్టర్ గారిది ఒక్కొక్క వ్యవహారం. అందులో అందరికీ భిన్నమైనటువంటి వ్యక్తి ఈ పాస్టర్ జాన్ పాల్ గారు. తాను సక్రమంగా ఉంటూ తనతో పాటు ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని తమతో చేయి కలిపిన క్రైస్తవ సోదరులను అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి అందరినీ సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ఇతనికి ఉన్నటువంటి ముఖ్యమైన అలవాటు. అందుకే ఈ క్రిస్మస్ రోజున చాలామంది పేదవారిని హక్కున చేర్చుకుని వారికి దుస్తులు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది. ఇలా ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఈ క్రిస్మస్ రోజున 200 మందికి పైగా వస్త్రదానం, అన్నదానం చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా వ్యవహరించినటువంటి ఈ వ్యక్తి ఈ జాన్ పాల్ గారు. ఇదే కాకుండా కరోనా టైంలో కూడా ప్రతిరోజు దారిని పోయే బాటసారులకు ప్రతినిత్యం భోజన ఏర్పాట్లు చేయించి ఇలాంటి విషయాల్లో వారికి చేతోడు ఓతోడుగా ఉంటూ ఆ రోజుల్లో కూడా అందరినీ మంచి మనసుతో చూసినటువంటి వ్యక్తి పాస్టర్ జాన్ పాల్ గారు. అందుకే ఈ జాన్ పాల్ గారిని, వీరి కుటుంబాన్ని ఆ యేసు ప్రభు ఎల్లవేళలా చల్లగా చూడాలని మనం ప్రార్థిద్దాం. ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన వారందరూ పట్ల పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కల్వరి అపోస్తలిక్ సంఘం ద్వారా యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా ఆ సంఘ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఈ దినంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అంటే గిఫ్ట్ అనమాట. యేసు ప్రభు వారు మరి ప్రజలందరికీ దేవుని యెహోవా తన బిడ్డలను ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తు వారికి వీళ్ళందరూ పంపించారు. కాబట్టి ఆయన మనకు గిఫ్ట్ కానీ మనం కూడా క్రిస్మస్ దినాన అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ గిఫ్ట్ ఇస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ మన దేశంలో మన ప్రజలను, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరుకుంటే మాటలు తెలుస్తున్నాడు. దేవుడు మాట గురించి